సీఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంకులు రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కోర్సుల్లో 38 ఫస్ట్ ర్యాంకర్లతో సాధారణ విద్యార్థుల్ని సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ విద్యా సంస్థగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సీఏ విద్యా సంస్థల గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో సీఏ కోర్సుకి క్రేజ్ వచ్చిన తర్వాత స్థాపించిన సంస్థ మాస్టర్ మైండ్స్ కాదు. సీఏ కోర్సుకు ఇంత క్రేజ్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన సంస్థే మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఎంఈసీ మరియు సీఏ కోర్సుల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మోహన్ గారు నమస్కారం అండి. మోహన్ గారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే గత సంవత్సరం విడుదలైన సీఏ సిపిటి ఫలితాలలో ఆల్ ఇండియా టాపర్స్ మీ విద్యార్థులే. మరి ఈ సంవత్సరం కూడా ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో స్టేట్ టాపర్స్ అందరూ కూడా మీ విద్యార్థులే. మరి ఈ వరుస విజయాల గురించి మీరెలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ ఇంటర్లో ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లోనే ఎంఈసీ కూడా ఒక గ్రూప్ మేడం. మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ కాంబినేషన్. మాస్టర్ మైండ్స్కి ఉన్న స్పెషలైజేషన్ ఈ ఎంఈసీలోనే మేడం. ఎంఈసీ అనగానే గుర్తొచ్చేదే మాస్టర్ మైండ్స్. ఎందుకంటారా, మేము సాధిస్తున్న ఫలితాలు అలాంటివి. ఏ విద్యా సంస్థ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయినా మాట్లాడుకున్నప్పుడు కేవలం ఏ ఒక్క సంవత్సరం యొక్క రిజల్ట్స్ని బట్టి అంచనా వేయకూడదు మేడం. అందుకనే నేను 2018, 2017 రెండు రిజల్ట్స్ కంపేర్ చేసి చెప్తాను మేడం. 2017లో ఏపీ ఇంటర్ బోర్డులో ఎంఈసీ స్టేట్ ఫస్ట్ సాధించింది మాస్టర్ మైండ్స్ విద్యార్థి. అంతేకాదు 2018లో కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది మేడం. ఎలా అంటే 2018 నుంచి మీ అందరికీ తెలిసిందే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ర్యాంకులు మార్కులు ఇవ్వటం ఆపేసి గ్రేడ్లు ఇవ్వటం మొదలుపెట్టారు మేడం. చాలా మంచి పరిణామం అది, వెల్కమింగ్ చేంజ్. దీంట్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 393 స్టూడెంట్స్ మేడం, అప్రాక్సిమేట్లీ 400 స్టూడెంట్స్ 10/10 సాధించడం జరిగింది. వాస్తవానికి నేను చాలా సంతోషంగా ఉండటమే కాదు, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే 10th ఫలితాలలో 10/10 వచ్చిన విద్యార్థులు సుమారుగా ఒక 150 మంది మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ ఈ విద్యార్థులతో ఇంటర్మీడియట్లో మా యొక్క ఫలితాలు మీరు కంపేర్ చేస్తే మీరు డెఫినెట్గా అప్లాజ్ అనేది ఇస్తారు మేడం. నియర్ అబౌట్ 393 స్టూడెంట్స్కి 10/10 రావటం అనేది డెఫినెట్లీ ఒక మంచి పర్ఫార్మెన్స్గా ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. దీంతోపాటు మోర్ దెన్ 1000 స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 GPA కూడా రావటం జరిగింది మేడం. ఇక మా తెలంగాణ ఫలితాల సంగతి చూద్దాం మేడం. తెలంగాణలో 2017 ఇంటర్ ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి, 2018 ఇంటర్మీడియట్ ఎంఈసీ స్టేట్ ఫస్ట్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థి మేడం. ఈ 2018 ఇంటర్మీడియట్ ఎంఈసీ స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి గంప గాయత్రి, ఆ అమ్మాయి అయితే కేవలం స్టేట్ ఫస్ట్ మాత్రమే సాధించడం కాదు, మేమందరూ ఎంతో గొప్పగా ఆనందంగా గర్వంగా చెప్పుకోదగినటువంటి ఒక రికార్డు కూడా నెలకొల్పింది. ఏమిటంటే ఆ రికార్డ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంఈసీ అనే కోర్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంతవరకు మరే విద్యార్థి సాధించని విధంగా 500 మార్క్స్ గాను 495 మార్క్స్ తను అచీవ్ చేసుకోవడం జరిగింది మేడం. ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక ముందు కూడా ఆ రికార్డ్ మరెవరు కూడా క్రాస్ చేయరని నేనైతే అనుకుంటున్నాను మేడం. అండ్ మీరు సిఎస్సిపిటి ఫలితాల గురించి కూడా చెప్పారు. లాస్ట్ ఇయర్ సిఎస్సిపిటి ఫలితాలలో 200 మార్కులకు గాను 197 మార్కులు మా విద్యార్థులు సాధించడం జరిగింది. దీంట్లో మరో ప్రత్యేకత ఉంది. 200 మార్కులకు గాను 197 మార్కులు సిఎస్సిపిటి హిస్టరీలోనే హైయెస్ట్ మార్క్స్. అది అసలు ఆ కోర్సులోనే ఇది హైయెస్ట్ మార్క్స్. సిఎస్సిపిటి పరీక్షలు కొన్ని పదుల సంఖ్యలో జరిగినాయి. 197 మార్క్స్ అనేది హైయెస్ట్. అలాంటి హైయెస్ట్ మార్క్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థికి రావటమే కాదు, ఒకే పరీక్షల్లో ఒకే ఫలితంలో ముగ్గురికి 197 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 వచ్చింది. ఆ ముగ్గురు విద్యార్థులు కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులే. సో ఈ సిఏ కోర్సులో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. సిపిటి కొత్తగా దాన్ని చేంజ్ చేసి సిఏ ఫౌండేషన్గా మార్చడం జరిగింది. సెకండ్ వన్ సిఏ ఐపీసీసీ, కొత్తగా మార్చినటువంటి కరికులంలో దాని పేరు సిఏ ఇంటర్. అండ్ చివరి స్టేజ్ సిఏ ఫైనల్. మోహన్ సార్, ఈ సంవత్సరం విడుదలైన సిఏ ఐపీసీసీ, సిఏ ఫైనల్ మరియు సిఎంఏ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా టాపర్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులే అని తెలిసింది. మరి ఇలాంటి ఫలితాలతో తెలుగు రాష్ట్రాల యొక్క కీర్తిని జాతీయ స్థాయిలో వినిపించేట్టుగా చేస్తున్నారు.
ముందుగా మీకు మా అభినందనలు. అయితే ఈ సక్సెస్ గురించి మరిన్ని విశేషాలు, వివరాలు తెలియజేస్తారా? షూర్ అండి. ఈ సంవత్సరం అంటే 2018లో వచ్చినటువంటి CA IPCC ఫలితాలు రీసెంట్గా వచ్చినాయి మేడం. జూలై 2018. ఈ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించడం జరిగింది. ఎంసెట్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ అయితే ఇవ్వడం జరగదు మేడం. ఓన్లీ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 50 ర్యాంక్స్ ఇస్తారు. మొదటి 50 ర్యాంకులు. IPCC అంటే CAలో సెకండ్ స్టేజ్. కొత్త పేరు CA ఇంటర్. సో ఈ IPCCలో CA ఇంటర్లో ఆల్ ఇండియా 4th ర్యాంక్తో పాటు మొదటి 50 ర్యాంకుల్లో టాప్ 50 ర్యాంకుల్లో 10 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందండి. 10 out of 50 ర్యాంక్స్ అంటే దాదాపుగా ఒక డామినెంట్ పర్సంటేజ్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో సాధించడం జరిగింది. నేను కమింగ్ టు CA ఫైనల్ రిజల్ట్స్కి వస్తే అండి, జూలై 2018 CA ఫైనల్ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ మాస్టర్ మైండ్స్కి ఇవ్వడం జరిగిందండి. మా టీంకి ఇవ్వడం జరిగింది. ఈ దీంట్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంక్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ 50 ర్యాంక్స్లో బెస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి సాధించిన బెస్ట్ ర్యాంక్ 9th ర్యాంక్ అండి. ఆల్ ఇండియా 9th ర్యాంక్తో పాటు టాప్ 50లో 5 ర్యాంకులు సాధించి ఒక మేజర్ పోర్షన్ ఆఫ్ ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకి మా విద్యార్థులు గిఫ్ట్గా ఇచ్చారనే చెప్పాలండి. అంతేకాదు ఇందాక మేడం అడుగుతున్నారు CMA ఫలితాల గురించి కూడా. చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే CA అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ జనరల్గా కామర్స్ కోర్సుల్లో ఈ రెండు కూడా కాస్త క్రేజ్ ఉన్న కోర్సులు, కాస్త సొసైటీలో రెస్పెక్ట్ గెయిన్ చేయగలిగినటువంటి కోర్సులు అండి. ఈ CMAలో ఫిబ్రవరి 2018లో ప్రకటించినటువంటి ఫలితాలలో CMA ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి వైష్ణవి అండి. CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి పూజిత మాస్టర్ మైండ్స్ విద్యార్థి అండి. ఈ ఇంటర్ లెవెల్లో ఫైనల్ లెవెల్లో రెండిట్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది మాస్టర్ మైండ్స్ విద్యార్థులే అండి. అలానే రీసెంట్గా ఆగస్టు 2018లో CMA ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి ఆకర్ష్, తను కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థి అండి. మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ అనగానే గుర్తొచ్చేది CA కోర్స్. మరి CAలో పైనియర్స్ అయిన మీరు MEC కోర్సులు స్టార్ట్ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటి? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. వాస్తవానికి మాస్టర్ మైండ్స్లో MEC అనేది 16 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది మేడం. దీంట్లో ఉన్న సదుద్దేశం కూడా చెప్తాను. చాలా కాలేజ్లో MPC BPCకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మాస్టర్ మైండ్స్లో MECకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. కారణం మా దగ్గర MEC కోర్స్ తప్ప మరో కోర్సు ఉండదు మేడం. మాది ఒక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్. ఎందుకు MEC స్టార్ట్ చేసామని చెప్పడానికి ఇది ఒక లాజికల్ ఆన్సర్ మేడం. IIT చదివేటువంటి విద్యార్థులు మనం చూసుంటాం. చాలామంది 6th క్లాస్ నుంచి IIT ఫౌండేషన్, 8th క్లాస్ నుంచి IIT ఫౌండేషన్, 8th క్లాస్ నుంచి మెడిసిన్ ఫౌండేషన్ లాగా చదువుతున్నారు. అలానే ఈ CA చదవాలనుకునేటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుంచే ఇంటిగ్రేటెడ్గా CA ఫౌండేషన్ కూడా చెప్పాలనేదే మాస్టర్ మైండ్స్ యొక్క MEC యొక్క ఉద్దేశం మేడం. ఎందుకంటే ఎలా అయితే కాస్త 6th క్లాస్ నుంచో 8th క్లాస్ నుంచో IIT మెడిసిన్ ఫౌండేషన్ చదివితే కాస్త మెరుగైన ఫలితాలు IITలో మెడిసిన్లో వస్తున్నాయో, అలానే ఇంటర్మీడియట్తో పాటు CA ఫౌండేషన్ ఇంటిగ్రేటెడ్గా చెప్పడం వల్ల CAలో కాస్త మెరుగైన ఫలితాలు మేము చూసాం మేడం, వస్తున్నాయి కూడా. మీకు గతంలో ఎలా ఉంటుందంటే, సపోజ్ మేము చదువుకునే రోజుల్లో లేదా మా పేరెంట్స్ చదువుకునే రోజుల్లో CA అంటే డిగ్రీ తర్వాత వచ్చేవాళ్ళు. మేము చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత CAకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు మేడం. 10th తర్వాతే చాలామంది ఈ కోర్స్ పట్ల అవేర్నెస్ పెరిగి 10th తర్వాత MEC తీసుకొని MECతో పాటు CAకి ఓ పునాదిలాగా CA ఫౌండేషన్ కోర్సు కూడా ఇంటిగ్రేటెడ్గా చదువుతున్నారు మేడం. ఇందువల్లే గతంతో పోలిస్తే CAలో పాస్ పర్సంటేజ్ చాలా మెరుగుపడింది మేడం. అఖిల భారత స్థాయిలో CA ర్యాంకులు ప్రకటించిన ప్రతిసారి తెలుగు విద్యార్థులు మెజారిటీ ర్యాంకులు సాధించడంలో ఈ MEC కోర్సు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని చెప్పాలి మేడం. మరో విశేషం ఏంటంటే మేడం, చాలామంది నమ్మకపోవచ్చు, MECలో మాస్టర్ మైండ్స్కి 100కి పైగా సెక్షన్స్ ఉన్నాయి మేడం. దీన్ని బట్టి అర్థమవుతుంది MECకి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇప్పటికీ MECలో స్టేట్ ఫస్ట్ సాధించడం మాస్టర్ మైండ్స్కి 15వ సారి మేడం. 10th క్లాస్ అయిన తర్వాత CA చేయాలనుకునే విద్యార్థులు MPC తీసుకోవడం మంచిదా లేదా MEC తీసుకోవడం మంచిదా? మేడం మీకు తెలుసు కదా, CA అంటే కామర్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మేడం. మరి ఈ కామర్స్ రిలేటెడ్ కోర్స్ చేయాలి అంటే నాకు తెలిసి బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ నేను గట్టిగా చెప్పేది ఏంటంటే
కామర్స్ రిలేటెడ్ గ్రూపే ఇంటర్మీడియట్లో తీసుకోవడం మంచిది. ఆ గ్రూప్ పేరే ఎంఈసి, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. గతంలో అంటే ఈ ఎంఈసి పట్ల పెద్ద అవేర్నెస్ ఉండేది కాదు మేడం. అండ్ సమాజంలో కూడా కొద్దిగా చిన్న చూపు ఉండేది. కాస్త తక్కువ చదివేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు ఎంఈసిలో సిఈసిలో జాయిన్ చేయాలని. బట్ ఇప్పుడు అలా కాదు మేడం. 10th క్లాస్లో 10/10 వచ్చి కూడా ఎంపీసీ వద్దు, బైపీసీ వద్దు, మాకు ఎంఈసీ కావాలని జాయిన్ అవుతున్నారు మేడం. నేను చెప్పాను కదా ఇప్పుడే, లాస్ట్ ఇయర్ మాకు 10/10 వచ్చిన వాళ్ళు 150 మంది పైగా ఎంఈసీ జాయిన్ అయ్యారు మేడం, మా ఒక్క కాలేజ్లో. ఇక మిగతా కాలేజ్లో కూడా జాయిన్ అయి ఉంటారు కదా. ఒకప్పుడు 10/10 అంటే ఓన్లీ చాయిస్ ఎంపీసీ లేదా బైపీసీ అనేవాళ్ళు. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఎంఈసీకి రికగ్నిషన్ పెరిగింది, రెస్పెక్ట్ పెరిగింది, క్రేజ్ కూడా పెరిగింది మేడం. ఈ సిఏ అనుకునేటువంటి వాళ్ళు 10th క్లాస్ అయిపోతే ఏ కోర్స్ తీసుకోవాలి అనేటువంటి సందేహం కూడా అక్కర్లేదు మేడం నా ఉద్దేశంలో. సపోజ్ నేను ఇంజనీర్ అవ్వాలి, బైపీసీ తీసుకుంటావా మేడం? ఏం తీసుకుంటాం? ఎంపీసీ తీసుకుంటాం. అలా నేను సిఏ చదవాలి, ఏ కోర్స్ తీసుకోవడం మంచిదంటే ఎంఈసీ. దాంట్లో సెకండ్ థాట్ కూడా వద్దు మేడం. ఎంపీసీ చేసి కూడా సీఏకి వస్తున్న వాళ్ళు ఉన్నారు, బైపీసీ చేసి కూడా సీఏకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది నిజం. అది అబద్ధం అని చెప్పడం తప్పే, అలా సాధ్యం కాదని చెప్పడం కూడా తప్పే. ఇది నిజం. కానీ ఎంపీసీ తీసుకొని కూడా సీఏ చేయొచ్చు, బైపీసీ తీసుకొని కూడా సీఏ చేయొచ్చు. బట్ ఎంఈసీ తీసుకొని సీఏ చేయడం బెస్ట్ మేడం. ది బెస్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 8th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో ఐఐటి ఫౌండేషన్కి ప్రిపేర్ అయ్యి కూడా ఐఐటి చదివే వాళ్ళు ఉంటారు. ఇవేమి లేకుండా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో అవేర్నెస్ పెరిగి ఐఐటి జాయిన్ అయ్యి ఐఐటి రాసే వాళ్ళు కూడా ఉంటారు. 2 రకాలు ఉంటారు. అలానే ఎంపీసీనో బైపీసీనో తీసుకొని సీఏకి వచ్చేవాళ్ళు ఉంటారు. అలా కాదు, 10th అయిపోగానే సీఏనే చేయాలనే ఒక లక్ష్యంతో, ఒక ఎయిమ్తో ఇంటర్ నుండి ఎంఈసీ తీసుకొని సీఏ చేసేవాళ్ళు ఉంటారు మేడం. ఏది బెటర్ అంటే ఆబ్వియస్లీ సెకండ్ వన్ బెటర్. ఆ గోల్ అనేది 10th అయిపోగానే ఫిక్స్ అయితే ఉండే ఫోకస్ వేరుగా ఉంటుంది మేడం. మీలో చాలామందికి, మీకే కాదు మేడం, ఈ చూసేటువంటి చాలామందికి డౌట్ ఉండొచ్చు. మరి అదేంటి మోహన్ గారు, మేము ఒక కాలేజ్లో కాంటాక్ట్ చేసాం, వాళ్ళు ఎంపీసీ తీసుకొని కూడా సీఏ చేయొచ్చు అన్నారు, బైపీసీ తీసుకొని కూడా సీఏ చేయొచ్చు అన్నారంటే నేను చెప్తుంది కూడా అదే అండి. ఎంపీసీ తీసుకొని సీఏ చేయొచ్చు, బైపీసీ తీసుకొని సీఏ చేయొచ్చు. బట్ అది ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అవేర్నెస్ లేక మీ ఎంపీసీ తీసుకుందాం, బైపీసీ తీసుకుందాం, ఇప్పుడు సీఏకి రావాలనుకుంటున్నాం అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకి, అసలు 10thలోని అవేర్నెస్ ఉన్న వాళ్ళకి అలా ఎంపీసీ బైపీసీ తీసుకొని 2 ఏళ్ల చదువు పక్కన పెట్టి మరి ఎందుకు సీఏకి రావటం? ఇలా ఎంపీసీ తీసుకొని సీఏ చేయొచ్చు అనేటువంటి కాలేజీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి నేను సూటి ప్రశ్న, తప్పుకో అనుకోవద్దంటే, నేను క్రిటిసైజ్ చేయడానికి కోసం ఈ క్వశ్చన్ అడగట్లేదు, అవేర్నెస్ కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ కాలేజ్ వాళ్ళే ఏం చెప్తారంటే ఐఐటి సాధించాలంటే 6th నుంచి ఐఐటి ఫౌండేషన్, 8th నుంచి ఐఐటి ఫౌండేషన్ అంటారు. మరి సీఏ సాధించాలంటే కనీసం 10th అయిపోయిన వాడు ఇంటర్మీడియట్ నుంచి ఎంఈసీ ఫౌండేషన్, సీఏ ఫౌండేషన్ లేకపోతే ఎలా అండి? సో నా యొక్క ఓటు అయితే మాత్రం ఎంపీసీ మంచిదా, బైపీసీ మంచిదా అంటే అసలు మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏముండవు, అన్ని చదువులు మంచివే. బట్ సీఏ చేయాలనుకుంటే మాత్రం ఎంఈసీ మంచిది. నా ఓటైతే ఎంఈసీకి వేస్తాను మేడం. మరి ఇంటర్లో చాలా కాలేజెస్ ఎంపీసీ బైపీసీ కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నాయి. మరి మీరు ఎంపీసీ బైపీసీ కోర్సెస్ని కాకుండా ఎంఈసీ కోర్స్ని ఆఫర్ చేయడం వెనుక రీజన్ ఏంటి? చాలా సింపుల్ లాజిక్ మేడం. సపోజ్ మేము కూడా అందరిలానే ఎంపీసీ బైపీసీ పెట్టుంటే డెఫినెట్గా మీకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కాలేజీలు చాలా ఉన్నాయి. వాటితో మేము పోటీ పట్టడం కష్టమే. రిసోర్సెస్ కూడా ఆ స్థాయిలో మా దగ్గర లేవు. ఉన్నది నిజాయితీగా ఒప్పుకుంటున్నాను నేను. మేము కనుక ఎంపీసీ బైపీసీ పెట్టుంటే రాష్ట్రంలో ఏ 10వ స్థానంలో ఉండేవాళ్ళం, నెంబర్స్లో కానీ, ర్యాంకుల్లో కానీ, అడ్మిషన్స్లో కానీ. కానీ ఒక ఎక్స్క్లూజివ్ స్పెషలైజేషన్ లాగా ఒక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ పెట్టడం వల్ల, ఎంఈసీ మాత్రమే బోధించడం వల్ల ఈరోజు చూడండి 2 రాష్ట్రాల్లో మాకు మంచి స్థానం, ఆల్మోస్ట్ చెప్పాలంటే నెంబర్ 1 స్థానం అడ్మిషన్లో కానీ, ర్యాంకుల్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ వచ్చింది అంటే మేము స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్లే. దాంతోపాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మేడం ఈ ఎంపీసీ బైపీసీ క్రేజ్. పక్కనున్న కర్ణాటకకి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా అసలు కామర్స్కి ఎంత హై రెస్పెక్ట్ ఇస్తారో. అక్కడ ఎంఈసీ అన్నా బీకామ్ అన్నా కూడా, అంటే ఇదే భాషలో వాడరు, ఎంఈసీ అన్నారు. అక్కడ ఈ కాంబినేషన్లో వేరే గ్రూపులు ఉంటాయి. ఎంత హై రెస్పెక్ట్ ఉంటుందో. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా కామర్స్ గ్రాడ్యుయేట్స్కి ఎంత హై రెస్పెక్ట్ ఉంటుందో మేడం. అలాంటి మార్పు మన రాష్ట్రాల్లో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తుందని నమ్మకం కూడా నాకుంది. మోహన్ గారు, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ క్వశ్చన్ కోసం. యాక్చువల్లీ సిఏ న్యూ సిలబస్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? డెఫినెట్లీ మేడం. చేంజ్ అనేది ఇన్నెవిటబుల్. దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ చేంజ్. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ సిఏ ఇన్స్టిట్యూట్లో ఇంకో మెచ్చుకోదగిన విశేషం ఏంటంటే మేడం,
ప్రతి 5 నుంచి 7 ఏళ్ళకి ఒకసారి సిలబస్ ఆటోమేటిక్గా మారుస్తూ ఉంటారు. అంటే ఎవరో పుష్ చేస్తూనో సిచ్యువేషన్స్ కంపెల్ చేస్తూనే కాదు, మా యొక్క స్టూడెంట్స్ని సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆటోమేటిక్గా మారుతున్న సమాజంలో వస్తున్నటువంటి చేంజెస్కి తగినట్టుగా సిలబస్లో మార్పులు చేసి మా నాలెడ్జ్లో అప్గ్రేడేషన్ తీసుకురావటమే ఈ యొక్క ఉద్దేశం. ఈ చేసినటువంటి మార్పులు ఎంతో వెల్కమింగ్ మేడం. ముఖ్యంగా సిఏసిపిటీలో ఒక వాక్యూమ్ ఉండేది. అదేంటంటే సిఏసిపిటీ పూర్తిగా ఆబ్జెక్టివ్ మోడ్లో ఉండేది ఎగ్జామ్. కానీ ఈ కొత్తగా వచ్చిన దాంట్లో సెమీ ఆబ్జెక్టివ్, కొంత డిస్క్రిప్టివ్ కూడా చేయడం జరిగింది. దీనివల్ల స్టూడెంట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయటంలో కూడా కొంత ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. నాకున్న సమాచారం మేడం, ఈవెన్ ఐఐటి ఎగ్జామినేషన్ అయినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఐఐటి జేఈ వాటిల్లో కూడా ఇలాంటి మార్పు తేవాలనేటువంటి ఆలోచనలో బోర్డు వాళ్ళు ఉన్నట్టు తెలిసింది మేడం. కొంత ఆబ్జెక్టివ్, కొంత డిస్క్రిప్టివ్. ఈ మారిన సిలబస్లో గతంలో సిఏసిపిటి, సిఏ ఐపీసీసీ, సిఏ ఫైనల్, ఇప్పుడు కొత్త నామెన్క్లేచర్, కొత్త నేమ్స్ ఏంటంటే రివైజ్డ్ స్ట్రక్చర్లో సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. సో ఈ మారిన సిస్టంలో నాకున్నటువంటి అభిప్రాయం చెప్తున్నాను మేడం. అందరూ దీనికి ఏకీభవించవచ్చు, లేదు అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, లేదా కొంతమంది విభేదించవచ్చు కూడా. ఈ మారిన సిలబస్లో సిఏ క్వాలిఫై అవ్వాలనుకునేటువంటి పట్టుదల కలిగినటువంటి విద్యార్థులు కనీసం సిఏ కోచింగ్లో 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్లో మాత్రమే కోచింగ్ తీసుకుంటే మంచిది మేడం. గతంలో లాగా సిఏ సిపిటీనే కదా అన్నటువంటి కాకుండా ఇప్పుడు డిస్క్రిప్ట్ కూడా యాడ్ అయింది కాబట్టి స్టాండర్డ్స్ పెరిగినాయి, ఛాలెంజెస్ పెరిగినాయి, సిలబస్ పెరిగింది. సో ఒక కొత్త ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే అనుభవం లేని ఇన్స్టిట్యూషన్లోనో, ఓ చిన్న ఇన్స్టిట్యూషన్లోనో కాకుండా పెద్ద ఇన్స్టిట్యూషనో లేదా అనుభవం ఉన్న ఇన్స్టిట్యూషన్లోనో జాయిన్ అయితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నా అభిప్రాయం మేడం. మోహన్ గారు, జనరల్గా ఒక సామాన్యుని రీచ్ అవ్వాలంటే యాడ్స్ ప్లేస్ వెరీ మేజర్ రోల్ కదా. మరి మీ యాడ్స్లో చూస్తూ ఉంటాం మాస్టర్ మైండ్స్ ద కంప్లీట్ సిఏ కాలేజ్ అని చెప్పేసి. ద కంప్లీట్ సిఏ కాలేజ్ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మేడం. నేను ఎక్స్పెక్ట్ చేయలేక క్వశ్చన్ ఉంటుందని. మనకి సిఏలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి మేడం. ఇందాక మనం అనుకున్నట్టుగా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. పాత పేర్లు అయితే సిపిటి, సిఏ ఐపీసీసీ, సిఏ ఫైనల్. చాలా సిఏ కోచింగ్ సెంటర్స్లో కేవలం సిపిటి మాత్రమే చెప్పి మాది సిఏ కాలేజ్ అని చెప్తూ ఉంటారు. అది సిఏ సిపిటి చెప్పినంత మాత్రం సిఏ కాలేజ్ ఎలా అవుతుంది మేడం? సిఏ కాలేజ్ అంటే నా ఉద్దేశంలో సిఏ ఫైనల్ కూడా చెప్పాలి. అలాంటి సిఏ ఫైనల్ మరి మాస్టర్ మైండ్స్లో ఉన్నా అంటే నేను చెప్పడం కాదు మేడం, మా పాత విద్యార్థులను అడగండి, లేదా మా యొక్క క్యాంపస్కి ఎప్పుడు వచ్చినా కూడా మేమే దగ్గరుండి సిఏ ఫైనల్ క్యాంపస్కి తీసుకెళ్తాం. ఈ రోజున ఏపీ, తెలంగాణలో మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి వివిధ శాఖల్లో కలిపి సిఏ ఫైనల్ ఒక బ్యాచ్కి సుమారుగా 1000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు మేడం. ఒక బ్యాచ్కి, ఒక సంవత్సరానికి కాదు, సంవత్సరానికి ఇలాంటి బ్యాచెస్ 2 బ్యాచెస్ ఉంటాయి మేడం. సో కంప్లీట్ సిఏ కాలేజ్ అంటే సిఏ ఫైనల్ కూడా ఉండాలి. ఇక ఎంఈసి నుంచి అంటే ఇంటర్మీడియట్లో ఎంఈసితో స్టార్ట్ అయ్యి అప్ టు సిఏ ఫైనల్ దాకా ఉంటుంది కాబట్టి మాస్టర్ మైండ్స్ ది కంప్లీట్ సిఏ కాలేజ్ అని అంటాం. నా మనవి ఈ చూసినటువంటి ప్రేక్షకులకి, వ్యూవర్స్ అందరికి కూడా నా మనవి అండి, మాకు వచ్చినటువంటి ర్యాంకులను చూసి కాదు మమ్మల్ని ఆదరించాల్సిందండి. మీరు మమ్మల్ని ఆదరించాల్సింది లేదా మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మాకు వచ్చిన ర్యాంకులను చూసి కాదు, మేము తీసుకునే కేర్ని చూసి, మా కమిట్మెంట్ని చూసి, ఈ కోర్సు పట్ల మాకున్న అభిమానాన్ని చూసి 2002లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇదే ప్రయాణం కదండి. ఎంపీసీ స్టార్ట్ చేయాలా, బైపీసీ స్టార్ట్ చేయాలా, కేవలం ఒకే కోర్స్కి స్టిక్ అనే ఉన్నాం కదా. మాతో పాటు స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు ఉన్నాయి, మేము సిఏ చెప్తాం, మేము కూడా ఎంఈసీ చెప్తాం అని. వాళ్ళు వాళ్ళ ప్రయాణాల్లో ఎన్నో చేంజెస్ తీసుకొచ్చారండి, ఎన్నో దారులు మారారు. ఎంఈసీ మాత్రమే చెప్తా అన్న వాళ్ళు ఎంపీసీ స్టార్ట్ చేశారు, బైపీసీ స్టార్ట్ చేశారు. సిఏ మాత్రం చెప్తా అన్న వాళ్ళు మిగతా కోర్సులు కూడా స్టార్ట్ చేశారు. బట్ మేము మాత్రం ఓన్లీ కామర్స్కే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం. నాకు తెలిసి ద కంప్లీట్ సిఏ కాలేజ్ అని చెప్పుకోవడానికి ఇంతకంటే అర్హత లేదని అనుకుంటున్నాను మేడం. సాధారణ ఎంఈసీ కాలేజ్లో ఎంఈసీ చదవడానికి, మీ కాలేజ్లో ఎంఈసీ చదవడానికి తేడా ఏంటి? చాలా తేడా ఉందండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను మేడం. సపోజ్ మనకేదో ఒక గుండె జబ్బులాగా అనిపించింది, ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాం కదా, ఎవరి దగ్గరికి వెళ్తాం? కార్డియాలజిస్ట్. అలానే మామూలు కాలేజీలో, మామూలు కాలేజ్ అంటే నా ఉద్దేశం చిన్న కాలేజ్ అనో పెద్ద కాలేజ్ అనో కాదు మేడం, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అన్ని కోర్సులు లభించేటువంటి కాలేజీలో అయితే డెఫినెట్గా వాళ్ళకి ఎంఈసీ అనేది ఒక స్పెషలైజేషన్ అయితే ఉండదు. వాళ్ళ ఉద్దేశంలో
నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంపీసీ, సెకండ్ ప్రిఫరెన్స్ బైపీసీ, థర్డ్ ప్రిఫరెన్స్ ఎంఈసీ. అంటే వాళ్ళకున్న రిసోర్సెస్లో ప్రయారిటీస్లో ఫస్ట్ ఎంపీసీకి ఇస్తారు, సెకండ్ బైపీసీకి ఇస్తారు, ఆ తర్వాత ప్రయారిటీ ఎంఈసీకి ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా మా దగ్గర ఎంఈసీ తప్ప ఇంకో కోర్స్ లేదు కాబట్టి మా టోటల్ ప్రయారిటీ, మా టోటల్ రిసోర్సెస్ ఎంఈసీ స్టూడెంట్స్కి ఇస్తాం. ఇది మిగతా కాలేజీలకి మాకున్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా మేడం. ఇటీవల వచ్చిన సిపిటి, సిఏ ఫైనల్, ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ వివరాల గురించి చెప్తారా? మేడం, ఈ క్వశ్చన్ కనుక మీరు అడుగుండకపోతే ఈ ప్రోగ్రాంలో ఏదో డెఫినెట్గా వెల్త్ అనేది ఉండేది. ఏదైనా ఒక కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ చూసేదే పాస్ పర్సెంటేజ్ మేడం. నేను చూసేటువంటి వ్యూవర్స్ అందరికీ చెప్తున్నానండి, కేవలం మేము చూపించేటువంటి ఈ ప్రోగ్రాం వల్ల లేదా మేము పనిచేటువంటి సీడీల వల్ల, మేము చెప్పే మాటల వల్ల ఈ కోర్సుని సెలెక్ట్ చేసుకోవద్దండి. ఈ పాస్ పర్సంటేజ్ని కూడా చూడండి. ఈ పాస్ పర్సంటేజ్కి మనకు సూట్ అయ్యేది, ఇది రీజనబుల్ పాస్ పర్సంటేజ్ అనుకుంటేనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మీరందరూ ఊహించినట్టుగా సీఏలో 2%, 3% పాస్ పర్సంటేజ్లు అప్పుడు లేవండి, ఇప్పుడు లేవు. దానికంటే ఎక్కువ పాస్ పర్సంటేజే ఉంది. నేను చెప్పేటువంటి పాస్ పర్సంటేజ్ మొత్తం 3 స్టేజెస్లో నేను డివైడ్ చేస్తానండి. సిపిటి, ఐపీసీసీ, ఫైనల్. ముందుగా సిఏ సిపిటితో స్టార్ట్ చేస్తాను. సిఏ ఫౌండేషన్, సిపిటి పేరు కొత్త పేరు సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్ తొలి పరీక్ష మన మేలోనే జరిగిందండి. ఒక్క పరీక్ష మాత్రమే జరిగింది. అదే సిఏ సిపిటి అయితే చాలా పరీక్షలు జరిగినాయి కాబట్టి ఒక అంచనా అనేది వస్తుంది ప్రేక్షకులకి. ఎందుకనంటే ఏ ఒక్క పరీక్ష యొక్క ఫలితాలను బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోకూడదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన రిజల్ట్లో పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందండి. ప్రతిసారి అలానే ఉంటుందని గ్యారంటీ లేదు. రీసెంట్గా వచ్చిన పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉందనుకోండి, ప్రతిసారి అలానే ఉంటుందని గ్యారంటీ లేదు. కనీసం గత 2-3 పరీక్షల యొక్క పాస్ పర్సంటేజ్ చూస్తే మనం ఒక యావరేజ్ పాస్ పర్సంటేజ్ అనేది క్లారిటీ వచ్చింది. దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఇవన్నీ బేస్ చేసుకొని మాస్టర్ మైన్స్లో చేరమని నేను చెప్పట్లేదండి, సిఏలో చేరమని చెప్తున్నాను. నేను నాకు సిఏ కోర్సు కంటే మాస్టర్ మైన్స్ ఎక్కువేం కాదండి, లేదా మాస్టర్ మైన్స్ కంటే నాకు సిఏ కోర్సే ఎక్కువ అండి. నేను అంతగా అభిమానిస్తాను ఆ కోర్స్ని. సరే అండి, ఈ పాస్ పర్సంటేజ్కి వద్దామండి. సిఏ సిపిటీలో ఈ జనవరి 2018లో రఫ్లీ అబౌట్ 38% అండి ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. అది మాస్టర్ మైన్స్ ఒక పాస్ పర్సంటేజ్ కాదు సార్, నేను చెప్తుంది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి. ఎందుకని అలా అన్నానంటే మేడం, ఈ పాస్ పర్సంటేజ్తో కంపేర్ చేస్తే మా పాస్ పర్సంటేజ్ డెఫినెట్లీ ఎక్కువే ఉంటుంది. బట్ నేనేంటంటే మా పాస్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని కదా, ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ని బేస్ చేసుకుంటే వీళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక క్లారిటీ ఉంటుంది. జనవరి 2018లో 38% అండి సిఏ సిపిటి. దాని ముందు అంటే సిఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరిగితే ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి. దాని ముందు జూలై 2017 సిఏ సిపిటి పాస్ పర్సంటేజ్ అండి 41%. దాని ముందు జనవరి 2017లో సిఏ సిపిటి పాస్ పర్సంటేజ్ అండి సుమారుగా 46% అండి. అలానే సెకండ్ స్టేజ్ ఐపీసీసీలో ఉదాహరణకి 2 ఫలితాలు చెప్తానండి నేను. జనవరి 2018లో గ్రూప్ 1 అంటే ఐపీసీసీలో మనకి 2 గ్రూపులు ఉంటాయి మేడం, గ్రూప్ 1, గ్రూప్ 2. కొత్త పేరు సిఏ ఇంటర్, ఐపీసీసీ కొత్త పేరు సిఏ ఇంటర్. సో గ్రూప్ 1, గ్రూప్ 2 2 గ్రూపులు కలిపి కూడా రాసేవాళ్ళు ఉంటారు ఎట్ ఏ టైం. దాన్ని బోత్ గ్రూప్స్ అంటాం. గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 14%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 20%. బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం రాసి ఐదర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ పాస్ అయిన వాళ్ళు 27% అండి. అంతేకాదండి, ఈ యొక్క ఫలితాలలో ఈ జనవరి 2018 ఆల్మోస్ట్ నేను చెప్తుంది ఈ సంవత్సరం ఫలితాలండి, చాలా దగ్గరలో ఉన్నటువంటి ఫలితాలు. ఆల్మోస్ట్ 35,000 మంది ఒకేసారి ఈ ఐపీసీసీ పాస్ అవడం జరిగిందండి అక్రాస్ ఇండియా. చిన్న నెంబర్ ఏం కాదండి. చాలామంది అనుకున్నట్టుగా జిల్లాకి 2, ఊరికొకళ్ళు, ఇంత తక్కువ అయితే కాదండి, మంచి నెంబర్సే పాస్ అయ్యారు. అలానే జనవరి 2017 మరో ఎగ్జాంపుల్గా చెప్తాను. ఐపీసీసీ గ్రూప్ 1 20%, గ్రూప్ 2 30%, బోత్ గ్రూప్స్ 27% పాస్ అయ్యారు. అండ్ అఖిల భారత స్థాయిలో ఈ ఒక్క రిజల్ట్లో సుమారుగా 40,000 మంది పాస్ అయ్యారండి ఐపీసీసీ. ఏదో ఒక గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ కానీ పాస్ అయిన వాళ్ళు 40,000 మంది ఉన్నారండి. ఇందాక చెప్పినట్టుగా ప్రతిసారి ఇలా ఎక్కువ ఉండొచ్చు, ప్రతిసారి అలానే తక్కువ ఉండొచ్చు అని అనుకోవద్దండి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. ఇక చివరిగా వస్తే సిఏ ఫైనల్ ఫలితాలండి. సిఏ ఫైనల్ సిఏలో చివరి స్టేజ్ అండి. జనవరి 2018 ఎగ్జాంపుల్గా తీసుకుంటే అండి, గ్రూప్ 1 రాసి పాస్ అయిన వాళ్ళు 16%, గ్రూప్ 2 రాసి పాస్ అయిన వాళ్ళు 15%,
అండ్ 2 గ్రూపులు రాసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా 2 గ్రూపులు పాస్ అయిన వాళ్ళు 23% అండి. అలానే ఈ యొక్క పరీక్షా ఫలితాల్లోనే అంటే జనవరి 2018 ఫలితాల్లోనే సుమారుగా 9,000 మంది సీఏలు పాస్ అయ్యారండి అఖిల భారత స్థాయిలో. ఇది ఏమాత్రం చిన్న నెంబర్ కాదండి. సో ఈ గత పాస్ పర్సంటేజ్లు ఇంకా కావాలన్నా కూడా లేదా దీని తర్వాత పాస్ పర్సంటేజ్లు ఇంకా కావాలన్నా కూడా మీరు www.icai.org వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. దీంట్లో దాచిపెట్టేది ఏం లేదండి. సో ఆ వెబ్సైట్ చూసుకొని పాస్ పర్సంటేజ్ తెలుసుకొని ఈ కోర్స్ని జాయిన్ అవ్వమని చెప్పి నేను అందరికీ తెలియజేస్తానండి. మేడం మరో ముఖ్య విశేషం ఏంటంటే ఇది కేవలం 6 నెలల పరీక్ష ఫలితాలు మేడం. సిఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సిఏ ఫైనల్ చెప్పాను నేను, 9,000 మంది ఒకేసారి పాస్ అయ్యారని. మళ్ళీ 6 మంత్స్కి ఇంకో పరీక్ష జరుగుతుంది, మళ్ళీ ఫలితాలు వస్తే మళ్ళీ ఆ ఫలితాల్లో కూడా 8,000, 9,000, 10,000 కొన్ని అప్స్ అండ్ డౌన్స్ మళ్ళీ పాస్ అవుతారు మేడం. సంవత్సరానికి ఇంతమంది సీఏ ఫైనల్ పాస్ అవుతున్నారంటే చాలామంది నమ్మలేనటువంటి పరిస్థితి మేడం. ఇది వాస్తవం. ఇప్పుడు ఒక స్టూడెంట్ సీఏలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. సో అలాంటి స్టూడెంట్కి మీరిచ్చే సలహా ఏంటి? కాస్త చదువు పట్ల నిబద్ధత బాధ్యత కలిగిన వాళ్ళే ఈ కోర్సుకి రండి. అంటే ఏంటి, ఎవరో వెంటపడి చదివిస్తే కానీ చదవని వాళ్ళు, అలాంటి వాళ్ళకంటే చదువుకోవాలి, ఇది మా ఫ్యూచరు అని కొద్దిగా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిన వాళ్ళు ఈ యొక్క కోర్స్ తీసుకోవడం మంచిది మేడం. అలానే 10th క్లాస్ విద్యార్థులు ఇంటర్ ఎంఈసీ తర్వాత సుమారుగా ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఇంటర్ ఎంఈసీ తర్వాత 4.5 సంవత్సరాలు పడుతుంది మేడం. నేనేం చెప్తానంటే ఇంకో సంవత్సరం కానీ 2 ఇయర్స్ కానీ క్వశ్చన్ పెట్టుకునే రండి. అంటే 10th తర్వాత ఇంటర్ 2 ఏళ్ళు, సిఏ 4.5 ఇయర్స్, టోటల్గా 6.5 ఇయర్స్. నేనేమంటానంటే ఇంకో సంవత్సరం అంటే ఇంకొక 2 అటెంప్ట్లు, సంవత్సరానికి 2 పరీక్షలు కదా, ఇంకొక 2 అటెంప్ట్లు క్వశ్చన్ పెట్టుకునే రండి. ఆ 2 అటెంప్ట్లు కలుపుకున్న 7.5 ఏళ్ళు. సరే ఇంకో అటెంప్ట్ అనుకుంటే ఇంకొక 6 నెలలు అంటే 8 సంవత్సరాలు. ఈవెన్ ఎంపీసీ తీసుకున్నా మేడం, ఇంటర్ 2 ఏళ్ళు, బీటెక్ 4 ఏళ్ళు, తర్వాత ఎంటెక్ లేకపోతే ఈ రోజులో ఉద్యోగాలు రావడం చాలా కష్టం, మీకు తెలుసు కదా మేడం, అదొక 2 ఏళ్ళు, అక్కడ కూడా 8 ఏళ్ళు పట్టేది మేడం. ఇక బైపీసీ అంటారా, చెప్పనే అక్కర్లేదు, కనీసం 10 ఏళ్ళు చదవాలి 10th తర్వాత. సో ఆ బైపీసీ ఎంపీసీ కంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ రోజులు చదవాల్సిన అవసరం కూడా లేదు మేడం. సో మేము అనుకున్న పీరియడ్ కంటే ఒక 2 or 3 అటెంప్ట్స్ అంటే సంవత్సరంన్నర క్వశ్చన్ పెట్టుకునే రమ్మని నేను చెప్తున్నాను. ఈ కొత్త సిలబస్ వచ్చిన తర్వాత కొద్దిగా అనుభవం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్లో లేదా ఇన్స్టిట్యూషన్స్లో సిఏ కోర్సు కోచింగ్ తీసుకోవడం మంచిది మేడం. కొత్త సిలబస్ అనేది అందరూ ట్యాకిల్ చేయలేరు, అందరూ హ్యాండిల్ చేయలేరు అనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. కొంతమంది విభేదించవచ్చు కానీ ఇది ప్యూర్లీ నా పర్సనల్ అభిప్రాయం. ఈ యాప్టిట్యూడ్ కంటే అంటే తెలివితేటల కంటే కూడా ఎలాంటి వాళ్ళు ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది అంటే కొద్దిగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మేడం, కొద్దిగా కష్టపడే తత్వం కలిగిన వాళ్ళు ఈ కోర్స్ చేయడం మంచిదని నా అభిప్రాయం. చివరగా జిఎస్టీ వచ్చిన తర్వాత డెఫినెట్గా చార్టర్డ్ అకౌంటెంట్లకి, కామర్స్ ప్రొఫెషనల్స్కి ఆపర్చునిటీస్ విపరీతంగా పెరిగినాయి. ఈ డిమానిటైజేషన్ నోట్ల రద్దు వల్ల కూడా సీఏలకి విపరీతంగా ఆపర్చునిటీస్ పెరిగినాయి మేడం. సీఏ చదవాలని నిర్ణయించుకున్న తర్వాత జాయిన్ అవుతారు, చదువుతారు, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు. ఒకవేళ ఫెయిల్ అయితే అబ్బాయి పరిస్థితి ఏంటి? అప్పుడేం చేయాలి? మేడం ఈ క్వశ్చన్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది ఈ క్వశ్చన్ అడిగినా కూడా నేను అంతగా ఇష్టపడి ఆన్సర్ చేయను. ఎందుకంటే ఈ సీఏ కోర్స్ అనగానే చాలామంది ఫెయిల్యూర్స్నే హైలైట్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్న సక్సెస్ స్టోరీస్ని మాత్రం హైలైట్ చేయరు. బట్ ఎనీహో క్వశ్చన్ అడిగారు కాబట్టి బాధ్యతగా దీన్ని కూడా ఆన్సర్ చేస్తాను. మేడం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు వితండవాదం అని అనుకోవద్దు. ఇదే ప్రశ్న ఐఐటికి ఎందుకు అడగరు, ఇదే ప్రశ్న మెడిసిన్కి ఎందుకు అడగరు? సుమారు 14 లక్షల మంది ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారే, ఐఐటి జేఈ. అందరూ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఉన్నదే 10,000 సీట్లు సుమారుగా. అంటే సక్సెస్ ఎంతమంది అవుతారంటే 1%. అంటే అక్కడ 1% మందికి ఐఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే 99% మందికి ఐఐటి సీట్ రావటం సాధ్యం కాదనే కదా, ఇట్స్ నాట్ పాసిబుల్ అనే కదా. మరి అక్కడ ఫెయిల్యూర్స్ లేరా? మెడిసిన్ మేడం లక్షలాది మంది రాస్తున్నారు ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇప్పుడైతే కొత్తగా నీట్ అని వచ్చింది. పాత రోజుల్లో ఎంసెట్నే తీసుకుందాం, ఎంసెట్లో మెడిసిన్ రాసేవాళ్ళు 2 లక్షల మంది రాసేవాళ్ళు, గట్టిగా ఉన్న సీట్లు 4,000. మరి అక్కడ ఫెయిల్యూర్స్ లేనట్టేనా? సివిల్స్ తీసుకోండి, 10 లక్షల మంది రాస్తున్నారు, చివరికి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి చివరికి సెలక్షన్స్ ఎంతమందికి వస్తాయి? 1000 మంది కూడా లేవు, చివరికి 1000 మంది కూడా లేవు.
అంటే ఇది ప్రొఫెషనల్ కోర్స్ మేడం. ఈ ప్రొఫెషనల్ కోర్సులో అందరూ పాస్ అయితే అసలు దీన్ని ప్రొఫెషనల్ కోర్స్ అని ఎందుకంటారు? మామూలు డిగ్రీ కోర్సులకి ఇలాంటి ఐఐటి, మెడిసిన్, సిఏ లాంటి కోర్సులకు ఉన్న డిఫరెన్సే అది కదా. ఇది ప్రొఫెషనల్ కోర్స్. కానీ నేను ఏమంటానంటే పాజిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, సిఏని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకోవద్దు మేడం. నాకు ఏ కోర్సు గొప్పది కాదు, ఏ కోర్సు తక్కువది కాదు మేడం. కానీ నాకు సిఏలో కనిపించిన పాజిటివ్ అంశం ఏంటంటే, ఇప్పుడు ఐఐటి ఉంది, నేను ఎగ్జామ్ రాశాను, నేనే ఐఐటి స్టూడెంట్, నేను పాస్ అయ్యాను, అంటే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, కానీ మంచి ర్యాంక్ రాలా. ఎంత మంచి ర్యాంక్ రావాలి? సీటుకి అవకాశం లేదా అడ్మిషన్కి అవకాశం ఉన్న ర్యాంక్, సీటు పొందే అవకాశం ఉన్న ర్యాంక్ నాకు రాలా. ఏం చేయాలి? మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుకోవాల్సిందే. మెడిసిన్ రాశాను, మంచి మార్క్స్ వచ్చినాయి, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ కూడా వచ్చింది, బట్ సీటు కొట్టే అవకాశం ఉన్న ర్యాంక్ అయితే రాలా. ఏం చేయాలి? మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుకోవాలి. బట్ సిఏలో అలా కాదు మేడం, కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, ఇక్కడ ర్యాంకులతో సంబంధం లేదు. అదేంటి మోహన్ గారు, ఇందాక మీ ర్యాంకులు వచ్చినాయి మాస్టర్ మైన్స్ విద్యార్థులకు అని చెప్పారు కదా. ఇందాకే చెప్పాను కదా మేడం, కేవలం 50 మంది విద్యార్థులకే మెరిట్ని రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ర్యాంకులు ఇస్తారు, అంతేకాని అందరికీ ర్యాంకులు అయితే ఇవ్వరు. సో ఇక్కడ సిఏలో పాస్ అయితే చాలు, కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం మేడం, నేను సిఏ ఈజీ అని మాత్రం చెప్పట్లేదు మేడం. నా అభిప్రాయం ఏంటంటే, ఈ ఐఐటి కంటే, బైపీసీ కంటే, మెడిసిన్ కంటే మాత్రం డెఫినెట్గా సిఏ ఈజీనే మేడం. ఐఐటికి పెట్టే ఎఫర్ట్స్, మెడిసిన్కి పెట్టే ఎఫర్ట్స్ ఇక్కడ కనుక పెడితే సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది మేడం. అక్కడ అంటారా ర్యాంక్ వస్తే కానీ భవిష్యత్తు లేదు, ఇక్కడ అలా కాదు, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా భవిష్యత్తు ఉంది. కొద్దిగా సిఏ ఫైనల్ లెవెల్లో డిసిప్లిన్ తప్పకుండా కాస్త కమిటెడ్గా చదివితే పాస్ అవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి మేడం. అలానే 1-2 సంవత్సరాలు ఫెయిల్ అయినా కూడా ఈ కోర్సు కంటిన్యూ చేయాలి అనే కంటిన్యూ అయ్యేటటువంటి విద్యార్థులు కూడా సక్సెస్ సాధించడం చాలా వరకు ఎక్కువ ఛాన్స్ ఉంది మేడం. అలానే ఇంకొక విషయం, ఈ ఎంపీసీ పిల్లలు నేను చూస్తుంటాను మేడం, చాలామంది బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏకి వెళ్తుంటారు. మీకు తెలుసు కదా మేడం, మీరు కూడా చాలామంది చూస్తుంటారు కదా. మేము కూడా ఏం చేస్తామంటే సిఏకి ఒక బ్యాకప్ కోర్స్ చేయిస్తాం మేడం. ఇంటర్మీడియట్ అయిపోయిన సిఏ జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థి చేత బీకామో, బీబీఏనో, బీబీఎంఓ చదివిస్తాం. ఒకవేళ కనుక సిఏ ఫెయిల్ అయితే స్టూడెంట్ లైఫ్ రిస్క్లో పెట్టకుండా, లైఫ్ రిస్క్లోకి వెళ్ళకుండా ఇప్పుడు హ్యాపీగా బీకామో, బీబీఏనో, బీబీఎంఓ కంప్లీట్ చేసి, లేదా బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ కంప్యూటర్స్ లాంటి కోర్సెస్ చేసి ఎంబీఏకి వెళ్ళవచ్చు మేడం. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, బీటెక్ చేసి ఎంబీఏ చేయటం తప్పు కానప్పుడు, బీటెక్ చేసి ఎంబీఏ చేసి సెటిల్ కావటం తప్పు కానప్పుడు, ఈ ఎంఈసీ చేసి సిఏ ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే, సిఏ ఫెయిల్ అయితే హ్యాపీగా ఎంబీఏ చేసి సెటిల్ అవ్వటం తప్పెలా అవుతుంది మేడం? అది కూడా ఒక మంచి వైస్ చాయిసే కదా. ఎంతమంది మన బీటెక్ స్టూడెంట్స్ని చూడట్లా ఎంబీఏ చేసేవాళ్ళు, వాళ్ళని వీళ్ళు కూడా హ్యాపీగా సెటిల్ అవుతారు. అండ్ చివరిగా చాలా కొద్ది మందికి తెలుసు మేడం, ఏటీసీ అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్స్, ఈ సిఏలో మిడిల్ డ్రాప్అవుట్స్ కూడా ఇక మేము సిఏ సగం కంప్లీట్ చేసాం, ఇక మేము కంటిన్యూ చేసే ఉద్దేశం లేదని డిక్లరేషన్ కనుక ఇస్తే సిఏ ఇన్స్టిట్యూట్ నుంచి సెమీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్గా వీళ్ళకి గుర్తింపునిస్తూ ఓ సర్టిఫికేట్ ఇస్తుందండి. వీళ్ళని ఏటీసీలు అంటారు, అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్, అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్స్. ఈ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్, మరేదో ఇన్స్టిట్యూషన్ కాదండి, డైరెక్ట్గా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సపోజ్ నేను బీటెక్ జాయిన్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను, మధ్యలో ఫెయిల్ అయ్యాను, ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ అని చెప్పాలి. అదే నేను సిఏ జాయిన్ అయ్యాను, కనీసం మధ్యలో నేను స్టాప్ చేసిన, ఆగిపోయినా, ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ బీకామ్, నా చేతిలో బీకామ్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదా బీబీఏ లేదా బీబీఎం ప్లస్ ఏటీసీ అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్. డెఫినెట్గా ఈ బీటెక్ మెడిసిన్ అంటే బైపీసీ దాంతో పోలిస్తే ఇది నాకైతే ఎడ్జ్గానే కనిపిస్తుంది మేడం. ఉదాహరణకి మన రాష్ట్రాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా, 15,000-16,000 స్కూల్స్ ఉన్నాయండి. గతంలో ఎంసెట్లో మనకు మెడిసిన్లో ఉన్న సీట్లు ఏంటంటే 4,000. అంటే ప్రతి 4 విద్యార్థులు కలిపి ఒక సీట్ కాదండి, ప్రతి 4 స్కూల్స్ కలిపి ఒక సీట్ అండి. ఇది సిచ్యువేషన్. మెడిసిన్ మంచిది కాదని నేను చెప్పట్లేదండి, మనం బయట యాడ్స్లో చూసినంతగా, పాంప్లెట్స్లో చూసినంత ఈజీ అయితే మాత్రం కాదు. మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. మోహన్ గారు, నేటి సమాజంలో చదువుకున్న యువత నిరుద్యోగులుగాను, చిరుద్యోగులుగాను మిగులుతున్నారు. మరి అటువంటి యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మేడం, బ్యూటిఫుల్ క్వశ్చన్. బట్ నాకు టైం అవకాశం ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే మనకి ఇచ్చేది పరిమితమైన నిమిషాలు. ఇది సిఏ కోర్స్కి ఏమాత్రం సంబంధం లేనటువంటి క్వశ్చన్ మేడం. మీరు అడుగుతారని అనుకోలేదు, బట్ చాలామంది యువతకి పనికొచ్చేటువంటి సందేశం మేడం. అదేంటంటే,
ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన సొసైటీలో మాత్రం దీనికి అంతగా పెద్దగా గుర్తింపు లేదని నా అభిప్రాయం మేడం. అదేంటి సార్ అలా అంటున్నారు? చూడండి మేడం, బీటెక్ చదువుకొని చిన్న చిన్న వార్డెన్ పోస్ట్లో, జైలు పోస్ట్లో 7,000 8,000 చేయడానికైతే సిద్ధపడుతున్నారు. కానీ బీటెక్ చదువుకొని హ్యాపీగా ఒక డ్రైవర్ గానో, ఎలక్ట్రీషియన్ గానో, ఒక ప్లంబర్ గానో, లేదా ఇంకేదో టెక్నీషియన్గా స్థిరపడటానికైతే ఇష్టపడట్లా. ఎందుకంటే పనోడు అంటారని. పనోడు ఏంటి మేడం? పని తెలిసిన వాడు, పని చేతైనవాడు. ఎంత వస్తుంది మేడం ఈరోజు ఎలక్ట్రీషియన్? హ్యాపీగా 20 నుంచి 25,000 సంపాదిస్తున్నారు. ఎంత వస్తుంది వార్డెన్లకి? ఎంత వస్తుంది జేఎల్స్కి? 10,000. అంటే అలాంటి పని చేయటం చిన్నతనం అని అనుకోవటం కంటే కూడా మనం చదువుకుంది జాబ్ కోసం కాదు, నాలెడ్జ్ కోసం. మేడం ఈ రోజున మనం మెచ్చుకోదగింది ఏంటంటే స్కిల్డ్ లేబర్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు నేను బీటెక్ చదువుకున్నా. ఎందుకు చదువుకున్నాను? నాలెడ్జ్ కోసం చదువుకున్నాను. అయిపోయింది. ఒక క్యాబ్ డ్రైవర్గా నేను వెళ్తున్నాను. తప్పేంటి దీంట్లో? దొంగతనం చేయటం తప్పు, కానీ చిన్న ఉద్యోగం చేయటం తప్పేంటి? హ్యాపీగా కార్ డ్రైవర్ కూడా హైదరాబాద్ లాంటి సిటీలో, విజయవాడ లాంటి సిటీలో కనీసం 25,000-30,000 వస్తుంది. అది చేయడానికి నామూషి. కానీ ఒక కాలేజ్లో ఒక జేఎల్గానో వార్డెన్ గానో 7,000కో 10,000కో చేయడానికి అయితే మాత్రం నామూషిగా ఫీల్ అవ్వట్లా. అంటే వైట్ కాలర్ జాబ్ కావాలి. ఎంతమందికి వస్తాయి మేడం వైట్ కాలర్ జాబ్లు? ఎంతమందికి వస్తాయి గవర్నమెంట్ జాబ్లు? సో నా అభిప్రాయం ఏంటంటే ఈ చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇబ్బంది పడేదానికంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పనైనా పనే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మా మెస్లో ఈ వంట మాస్టర్కి 25,000 నుంచి 30,000 ఇస్తున్నాం. అదేంటంటే వాడు వంటోడు అంటారు. వంటోడు ఏంటండి? అదే ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే వాడు చెఫ్ అంటాం. 50,000 నుంచి ₹1,00,000 శాలరీ, మళ్ళీ అడ్వాన్సు, దానికి ఒక సపరేట్ కోర్సు, హోటల్ మేనేజ్మెంట్. అది అంటే చేసే పనికి మనం సొసైటీలో కనుక రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ అయితే, వాడిని వంటోడు అనే మాట మనం అంటమో చులకనగా చూడటమో ఆపేస్తే, ఇలాంటి స్కిల్డ్ లేబర్ కూడా హ్యాపీగా పని చేసుకుంటారు, హ్యాపీగా సంపాదిస్తారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేదానికంటే వైట్ కాలర్ జాబ్సే కావాలనేటువంటి భ్రమలు తొలగించి ఏ పని చేసినా తప్పు లేదు, మనం బతకటానికి ఒక మంచి ఆదాయం వచ్చేటువంటి పని చేస్తే చాలు, దొంగతనం తప్ప అనేటువంటి ఆలోచన రావాలి. ఇదే కదా మేడం మన అమెరికా లాంటి దేశాల్లో చేసేది. ఇక్కడ చూడండి, మన పిల్లోడు పెట్రోల్ బంక్లో పనిచేయడానికి నామోషగా పిలువుతాడు. అక్కడ ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం పెట్రోల్ బంక్లో చేస్తాడు. ఇక్కడ మనం దాన్ని హర్షించాం, అందుకని చేయడా పని. అక్కడైతే హ్యాపీగా చేసుకుంటూ చదువుకుంటాడు నీట్గా. అదే మేడం కావాల్సింది కూడా, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇలాంటివి ఉంటే ఏమవుతుంది? ఆత్మహత్యలు తగ్గుతాయి మేడం. స్టూడెంట్స్ ఆత్మహత్యలు తగ్గుతాయి, సూసైడ్లు తగ్గుతాయి. అయ్యో నేను ఫెయిల్ అయ్యాను, అరే నువ్వు ఫెయిల్ అయ్యావా, అరే నువ్వు ఫెయిల్ అయ్యావా అని 10 మంది అడిగితే, అయితే ఏమైంది ఫెయిల్ అయితే? సో ఆడు బీటెక్ పాస్ అయ్యాడు, లేదా బీకామ్ పాస్ అయ్యాడు, లేదా ఇంకేదో పాస్ అయ్యాడు, 10,000 చేస్తున్నాడు. నేను రేపటి నుంచి ఎలక్ట్రీషియన్కి వెళ్తా, ₹20,000 వచ్చింది అని ఎప్పుడైతే వాడికి భరోసా ఉంటుందో, చదువు అనేది కేవలం నాలెడ్జ్ కోసమే, జాబ్ కోసం కాదు అని ఎప్పుడైతే మనం సొసైటీ వాడికి భరోసా ఇవ్వగలుగుతుందో, ఈ ప్రెషర్ తగ్గుతుంది, చదువు పట్ల ఉన్నటువంటి భయం తగ్గుతుంది. మనం అంటాం కదా, ఈ కార్పొరేట్ కాలేజీలు ప్రెషర్ కుక్కర్ లాగా ఫీల్ అవుతున్నారు పిల్లలని. అవన్నీ తగ్గిపోతాయి మేడం, సూసైడ్లు కూడా తగ్గిపోతాయి. చదువు కేవలం నాలెడ్జ్ కోసమే, ఉద్యోగం కోసం కాదు అనేటువంటి ఆలోచన సొసైటీలో తేవాలి. మనందరం కూడా దానికి పూనుకోవాలి అనేది నా ఉద్దేశం మేడం. మోహన్ గారు, 10వ తరగతి విద్యార్థులకు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు మీరు విలువైన సమాచారాన్ని వాళ్ళకి అందించారు. మరి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్.